అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం బెంచ్ పీరియడ్ అంటే ఏంటి, సో ఏ సిచ్యువేషన్లో మనల్ని బెంచ్ మీద వేస్తారు అనే వీడియోస్ గురించి, అంటే అలాంటి టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీకు ఆల్రెడీ తెలుసు. సో మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఈ వీడియోని లైక్ చేసి చూడండి. సో మీరు చేసే ఒక చిన్న పని నాకు ఒక పెద్ద మోటివేషన్ ఇస్తుంది. ఓకే, సో ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. బెంచ్. సో ఎవరిని ఈ బెంచ్ మీద వేస్తారు, అసలు బెంచ్ అంటే ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మనం ప్రీవియస్ వీడియోలో రీడిప్లాయ్మెంట్ గురించి మనం డిస్కస్ చేసాం. రీడిప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఎవరైనా కూడా ఒక ప్రాజెక్ట్లో నుంచి, అంటే ఒక ప్రాజెక్ట్లో ఆల్రెడీ వర్కింగ్ చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి రీడిప్లాయ్మెంట్ ఇష్యూ చేశారంటే ఇంకొక ప్రాజెక్ట్ ఎక్కడైతే రిక్వైర్డ్ ఉంటుందో, ఎక్కడైతే నీడ్ ఉంటుందో అలాంటి ప్రాజెక్ట్స్కి అలకేట్ చేసే విధానాన్ని, అంటే యూటిలైజ్ చేసుకోవడాన్ని రీడిప్లాయ్మెంట్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో బెంచ్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఇది సిమిలర్ టు రీడిప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది, బట్ బెంచ్ అనేది ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, ఇంటర్వ్యూస్ అటెండ్ చేశారు అండ్ మీరు జాయిన్ అయ్యారు. సో జాయిన్ అయిన తర్వాత మనకి వర్క్ అలకేట్ చేయాలి కదా, ఏదో ఒక ప్రాజెక్ట్ అనేది అలకేట్ చేయాలి కదా. సో కొన్ని సినారియోలో డ్యూ టు సమ్ రీజన్స్, అంటే లైక్ ఇప్పుడు ఒక పర్సన్ రెసిగ్నేషన్ పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఆ పర్సన్ యొక్క పొజిషన్ని ఫిల్ చేయడం కోసం మిమ్మల్ని హైర్ చేసుకున్నారు అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే పర్సన్ రెసిగ్నేషన్ పెట్టాడు, ఇప్పుడు అతని పొజిషన్స్ని ఫిల్ చేయడం కోసం మిమ్మల్ని హైర్ చేసుకున్నారు. ఓకే, క్లియరా? సో ఇప్పుడు హైర్ చేసుకున్న తర్వాత ఇతను ఏం చేశాడంటే, ఈ రాజు అనే పర్సను రెసిగ్నేషన్ని రీకాల్ చేసుకున్నాడు. కొన్ని సినారియోస్లో హెచ్ఆర్ యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి, వాళ్ళ వర్క్ యొక్క స్టైల్ని బట్టి. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఒకవేళ కీ రోల్ ప్లే చేస్తున్నారు అని అంటే వాళ్ళ రెసిగ్నేషన్ని మేబీ రీకాల్ చేసుకునే విధంగా వాళ్ళు ఏదో విధంగా మోటివేట్ చేస్తారు. మేబీ ఒక శాలరీ హైక్ ఇవ్వడం కానీ ఇంకేదన్నా కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి సో వాళ్ళు అదే రోల్లో కంటిన్యూ అయ్యే విధంగా చేస్తారు. అలాంటి టైంలో మిమ్మల్ని హైర్ చేసుకుంటారు అండ్ సేమ్ ఆ పర్సన్ వెళ్ళిపోతే కదా మీరు ఆ పొజిషన్లోకి వెళ్ళేది. కానీ అతను రెసిగ్నేషన్ రీకాల్ చేసుకున్నాడు, అతను మళ్ళీ అదే ప్రాజెక్ట్లో కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరి కోసమైతే హైర్ చేసుకున్నారో ఇప్పుడు ఆ పర్సన్ వెళ్ళట్లేదు, జాబ్ వదిలి వెళ్ళట్లేదు. సో అలాంటప్పుడు మీకు ప్రాజెక్ట్ అలకేట్ అవ్వదు. ఇప్పుడు మిమ్మల్ని హైర్ చేసుకుంది ఆ పర్సన్ కోసం, ఇప్పుడు ఆ పర్సన్ జాబ్ అంటే లైక్ రెసిగ్నేషన్ రీకాల్ చేసి అదే ప్రాజెక్ట్లో అదే రోల్లో కంటిన్యూ అవుతున్నప్పుడు మిమ్మల్ని హైర్ చేసుకున్నారు కదా, మరి మిమ్మల్ని ఏం చేయాలి? సో అలాంటి సినారియోలో మీన్ టైం మిమ్మల్ని బెంచ్ మీద పెడతారనమాట. సో కరెంట్లీ ఏ పొజిషన్లో రిక్వైర్మెంట్ లేదు అన్నప్పుడు మిమ్మల్ని బెంచ్ మీద పెడతారు. ఓకే, బట్ మీకు శాలరీస్ అనేది ఇస్తూనే ఉంటారు, లైక్ కొన్ని బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి ఇనీషియల్ ఫస్ట్ 2 months ఆర్ 6 months మీకు యాజ్ యూజువల్ శాలరీ ఇస్తారు, బికాస్ కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకుంది కాబట్టి. ఒక సర్టైన్ టైం తర్వాత మేబీ ఏదైనా ఒక ప్రాజెక్ట్లో రిక్వైర్మెంట్ ఉంది అని అనుకోండి, ఎవరైనా వెళ్ళిపోతున్నారు అని అనుకున్నప్పుడు అప్పుడు మీకు ఇంటర్వ్యూస్ అనేది షెడ్యూల్ చేస్తారు. సో అప్పుడు మీరు ఇంటర్వ్యూస్ అనేది అటెంప్ట్ చేసి మీరు ఆ ప్రాజెక్ట్కి వెళ్ళిపోవచ్చు. బట్ మీన్ టైం ఎప్పుడు కూడా ఇలాంటి ఒక బెంచ్ పీరియడ్లో మిమ్మల్ని వేసినప్పుడు మోర్ దెన్ 6 months మీరు అలానే అదే బెంచ్ మీద ఉండొద్దు. ఎందుకు అని అంటే మీరు ఒకవేళ అలానే ఒక 1 year పాటు 1.5 year పాటు బెంచ్ మీద ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు అలానే ఉన్నారు అని అంటే మీ కెరీర్కి ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు మీ లాస్ట్ కంపెనీలో మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? బెంచ్ మీద ఉన్నా అని చెప్తారా? వేస్ట్ ఆఫ్ టైం కదా. సో ఇలా ఎక్కువ టైం మిమ్మల్ని ఇంకా బెంచ్ మీద ఉంచారు అని అంటే ఎయిదర్ ఆల్టర్నేటివ్స్, కీప్ ఆస్కింగ్ హెచ్ఆర్ మేనేజర్, మాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయండి, మాకు ఎప్పుడు ప్రాజెక్ట్ అలకౌట్ అవుతుంది, ఈ విధంగా కీప్ అప్రోచింగ్, వాళ్ళతోటి ఎప్పుడు కాంటాక్ట్ అవుతూ ఉండండి. సో ఈ మీన్ టైం ఈ బెంచ్ పీరియడ్లో ఏదో ఒక ట్రైనింగ్స్ కంప్లీట్ చేయండి. ప్రతి కంపెనీలో కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అలాంటి ట్రైనింగ్స్ అనేవి కంప్లీట్ చేయండి. ఎందుకు అని అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూస్ అనేది చేసినప్పుడు, ఈవెన్ బెంచ్ పీరియడ్లోనే ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఇన్ని మంత్స్ ఆఫ్ టైం ఖాళీగా ఉన్నారు కదా, సో ఏం చేశారు అంటే అప్పుడు అలాంటి ఒక క్వశ్చన్స్కి మీరు ఒక వ్యాలిడ్ ఆన్సర్ ఇవ్వాలి కదా డ్యూరింగ్ దిస్ టైం.
సో నేను ఈ ట్రైనింగ్స్ కంప్లీట్ చేశాను, సో నా వర్క్ అంటే లైక్ నేను ఈ విధంగా ఇంప్రూవ్ చేసుకున్నాను, ఇలాంటి కోర్స్ని కంప్లీట్ చేశాను అని చెప్పుకుంటే ప్లస్ ఉంటుంది కదా, ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు యూజ్ దట్ బెంచ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, మేబీ కంపెనీస్ అనేవి ఒక సర్టైన్ టైం వరకు మిమ్మల్ని కైండ్ ఆఫ్ కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. ఒక సర్టైన్ టైం తర్వాత రీడిప్లాయ్మెంట్ లెటర్ కూడా మీకు ఇవ్వచ్చు. సో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం, ఇంత పీరియడ్ ఆఫ్ టైంలో మీకు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు, మళ్ళీ ఇంటర్వ్యూస్. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఇట్స్ ఫైన్, సెలెక్ట్ అవ్వకపోతే టర్మినేషన్. లేదంటే మీరే సెల్ఫ్ రెసిగ్నేషన్ పెట్టుకొని దర్జాగా అలా జేబులో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో బెంచ్ పీరియడ్లో ఉన్నప్పుడు మీరు ఇలాంటి జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. సో ఐ హోప్ ఎంతో కొంత మీకు ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ అదేవిధంగా ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.